హలో హాయ్ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీ లైక్ బాను. ఈరోజు ఈ వీడియోలో సర్వపిండి ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇది మంచి స్నాక్ ఐటెం అండి. ఇది తప్పకుండా ట్రై చేయండి. దీని టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఇది ఎలా తయారు చేసుకోవాలో మరి చూసేద్దాము. కలుపుకోవడానికి వీలుగా ఉండే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. దీంట్లోనే 1.5 కప్పు బియ్య పిండిని తీసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లోకే రుచికి తగినంతగా సాల్ట్ వేసుకోవాలి. ఒక హాఫ్ టీ స్పూన్ వరకు కారం యాడ్ చేసుకోండి. సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలే మంచి టేస్ట్ని ఇస్తాయి దీనికి. తర్వాత ఒక 2 వరకు పచ్చిమిర్చి సన్నగా చీల్చి వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు తరుగు, కొద్దిగా కొత్తిమీర తరుగు కూడా వేసుకొని ముందుగా ఫ్రై చేసి పెట్టి పొట్టు తీసుకున్న పల్లీలను కూడా వేసుకోవాలి. ఇందులో మీరు కావాలంటే నువ్వులు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మెత్తని చపాతీ పిండిలా కలుపుకోవాలి. నేను ఇక్కడ హాట్ వాటర్ ఏమి యూస్ చేయట్లేదు, నార్మల్ వాటరే యూస్ చేసి నేను ఈ పిండి ముద్దని కలుపుకుంటున్నాను. ఈ పిండి మొత్తం బాగా కలిసేలా కలుపుకొని ఇది ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఇది బాగా హీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పిండి ముద్దని 2 పార్ట్లుగా డివైడ్ చేసి ఒక పార్ట్ని ఇలాగా చపాతీలాగా ప్యాన్ పైనే ప్రెస్ చేసుకోవాలి. వీలైనంత పల్చగా ప్రెస్ చేసుకోండి. తర్వాత దీనిపైన మూత పెట్టి ఒక 2 మినిట్స్ వరకు ఒక సైడ్ బాగా ఫ్రై అవనివ్వాలి. వన్ సైడ్ బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మరొక సైడ్కి ఫ్లిప్ చేసుకోవాలి. 2 వైపులా దోరగా కాలే వరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. సో మనకి ఎమ్మీగా ఉండే సర్వపిండి అనేది రెడీ అయిపోయింది. ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ అయితే చేసేయండి. అంతకన్నా ముందు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.